మద్రాస్. హత్య, కూని. డాక్టర్, ఎవరు చూడలేదు కదా? లేదు, మీకేం భయం లేదు, రండి. కూని, హత్య. ఈ నాగన్న బట్టి కంగారు మనిషి పంపలు అంటుకుపోయినట్టు కేకలేస్తాడు. తీరా పోయి చూస్తే ఏమీ ఉండదు. కూని, హత్య, మద్రాస్. అయ్యో, హత్య, ఆత్మహత్య. మా యజమాని చనిపోయాడు, మా యజమాని చనిపోయాడు. అన్నయ్య, ఎంత ఘోరం చేశావు అన్నయ్య. మనసులో కష్టం ఏదైనా ఉంటే మాట మాత్రం నాతో చెప్పకూడదు. అన్నయ్య, ఆనాడు పెద్దన్నయ్య అలా పోయారు, ఈనాడు చిన్నన్నయ్య ఇలా పోయారు. అన్నయ్య, డోంట్ టచ్ ఇట్. పోలీసులు వచ్చే వరకు ఎవరు శవాన్ని ముట్టుకోవద్దు. అందరూ అటు వెళ్ళండి. రంగనాథం, రంగనాథం, ఎంత పని చేశావయ్యా, ఎంత పని చేశావయ్యా. అమ్మా, వసంతమ్మ, వసంతమ్మ, ఏమిటమ్మాయి? వదిన, అమ్మ వసంత. వదినా, భయం లేదు, ఇంకా ఊపిరితోనే ఉన్నారు. ఎవరో గొంతు పిసికినట్టున్నారు. ఇగో కవిల మచ్చలు. అదిగో కిటికీ తలుపులు కూడా తెలుసున్నాయి. గారికి చుట్టకాల్చి అలవట్లేదే. ఆగు, దాన్ని తీపో, అది ఒకటే మనకు సాక్ష్యం. రంగనాథం గారు ఆత్మహత్య చేసుకున్నారనడం పొరపాటు. ఆయన హత్య చేయబడ్డారు. కాకపోతే ఇది ఆత్మహత్యేనని నమ్మించడానికి వీలుగా వేలాడదీయబడ్డారనేది మాత్రం సత్యం. మిస్టర్ రాజశేఖర్, మీ అన్నగారికి ఎవరైనా విరోధులు ఉన్నారా? లేరండి. గిట్టిన వాళ్ళు ఉన్నారా? లేరు. పోనీ ఆయన ఎప్పుడైనా ఎవరితోనైనా తగాదా పడ్డారా? ఆయన అలాంటి వారు కాదండి, చాలా శాంతమూర్తి. ఇంకా మా పెద్దన్నయ్య కాస్త కోపిష్టి గాని. పెద్దన్నయ్య ఆయన ఎక్కడ ఉన్నారు? ఉన్నారు, స్వర్గంలో. ఆయన మరణించి ఏడాది అయింది. ఆయన ఎలా మరణించారు? కార్ యాక్సిడెంట్లో. మీరెవరు? రామయ్య. ఏం చేస్తూ ఉంటారు? ఆయుర్వేద వైద్యుడు. మీ ఇల్లు ఎక్కడ? ఈ బంగ్లా వెనుక తోటలు. ఓ, మీకు ఈ కుటుంబానికి ఏమిటి సంబంధం? ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మాకు సోదరులు లాంటివాడు. మా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటాడు. గోదావరి రోడ్డు, భద్రాచలం. నా పేరు కత్తుల. కత్తుల నాగయ్య. ఇంటి పేరండి నాగన్న అంటారు. ఏం చేస్తూ ఉంటావు? చికెన్ డిపార్ట్మెంట్ హెడ్. అదే కిచెన్ డిపార్ట్మెంట్ హెడ్. వంటవాడివా? పోయిన వారంతా నా చేతి వంట తిని పోయిన వారేనండి. ఇక నువ్వు వంట మానేస్తే మంచిది. డాక్టర్, ఉదయకి ఎలా ఉంది? అలాగే ఉంది, మెదడుకు షాక్ తగ్గింది. మతిపోయిందన్నమాట. అయితే హంతకుడు ముఖం గుర్తు తెచ్చుకోలేదా? ఏమండి, నేను ఇక్కడ ఫ్యామిలీ డాక్టరా? కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్. ఇక్కడే ఉంటుంటారా? లేదు, వస్తూ ఉంటాను, పోతూ ఉంటాను. కానీ హత్య జరిగిన రోజు రాత్రి నేను ఇక్కడే ఉన్నాను. వెరీ గుడ్. అయితే ఇది ఆత్మహత్య కాదు, ఎవరో హంతకుడు హత్య చేసి ఉంటాడు అని కదూ మీరు అనేది? నేనేమీ అంటం లేదు, మీరు అంటుంటే విన్నాను. చాటు నుండి విన్నారా? ఆ అలవాటు మాకు లేదు. మేడ మీదకి మీ గొంతు స్పష్టంగా వినిపించింది. ఓహో. ఎవరు విరోధులు లేని వ్యక్తి భయంకరంగా హత్య చేయబడ్డాడు. అయితే హంతకుడు ఇది హత్య కాదు, ఆత్మహత్య అని నిరూపించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అంతలోనే లోనికి వచ్చిన అతని భార్యను కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈ హంతకుడు ఎవరు? ఈ హత్య చేయడానికి కారణం ఏమిటి? ఏ దారి గుండా లోపలికి వచ్చాడు? ఎలా బయటికి వెళ్ళాడు? మిస్టర్ చంద్రశేఖర్, ఎక్స్క్యూజ్ మీ. ఆగండి. హలో, ఎస్, జస్ట్ మినిట్. మెడ్రాస్ ట్రంక్ కాల్ బుక్ చేసింది ఎవరు? నేనే. ఎవరికి? మా పెద్దన్నయ్య కూతురు సుశీలకి. హలో, ఎస్, సుశీల. ఆర్ సుశీల, బిఏ ఫస్ట్ ఇయర్. సుశీల లేదా?
సుశీల అక్కడ లేదా? సుశీలమ్మని కూడా చంపేశారు. ఏమయ్యా, హత్యలంటే నీకు చాలా ఇష్టమా? బాబాయ్ 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 సుశీల వచ్చావమ్మా? అనుకోకుండా బయలుదేరి వచ్చాం బాబాయ్. మాకు ఉత్తరం రావడానికి కూడా టైం లేకపోయింది. నీకు మంచి శుభవార్త. ఏమిటమ్మా? మాకిప్పుడు క్రిస్మస్ సెలవులు. ఈ సెలవుల్లో మేము అందరం కలిసి సంఘ సేవ చేయబోతున్నాం. వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. రేణుక, సాధన, విజయ, లక్ష్మి. చెప్పడం మర్చిపోయాను, ఈయనే మా రాజుబాబాయ్. ఈయన మా చంద్రం బాబాయ్. ఈయన పోలీస్ ఇన్స్పెక్టర్. పిన్ని, ఏమిటది? ఆమె భర్త చనిపోయాడమ్మా. అవును సుశీ, చిన్నన్నయ్యని ఎవరో హత్య చేశారు. వదినకు మతి భ్రమించింది. రండమ్మా రండి. మీ భర్త గారి హత్య గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పడానికి ప్రయత్నం. ఇన్స్పెక్టర్, ఆయన ఆరోగ్యం బాగోలేదు, దయచేసి డిస్టర్బ్ చేయండి. డాక్టర్, నాకు తెలుసు. చూడమ్మా, ఆ రోజు రాత్రి తలుపు తెరవగానే మీరేం చూశారు? లేదు లేదు నేను ఆ, నేను ఆ, ఆ. తలుపు తెరవగానే ఒక వ్యక్తి లోపల ఉన్నారు. అతను ఎవరో బాగా జ్ఞాపకం తెచ్చుకో. ఇన్స్పెక్టర్, ఏమిటిది? మెదడంతా ప్లీజ్ విల్ యూ కీప్ క్వైట్. చూడమ్మా, బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. మీ భర్త గారి విరోధి ఎవడో లోపల ఉన్నాడు. వాడు మిమ్మల్ని చూచుంటాడు, మీరు వాడిని చూచుంటారు. వాడంతకు ముందే మీకు తెలిసిన వాడై ఉండాలి. ఆ ముఖం బాగా గుర్తుకు తెచ్చుకోండి. ఆ ముఖం ఇందులో ఎవరిదో జాగ్రత్తగా చూసి చెప్పండి. ఇన్స్పెక్టర్, చాలు. ఈ పరిస్థితుల్లో ఆమెను ఇలా బాధిస్తే ఆమెకు మతిపోతుంది. డాక్టర్, మీరు ఇందులో తలదొర్చకండి. రోగి పైన మీకున్న శ్రద్ధకు నా అభినందనలు. అతి ముఖ్యమైన విషయం రుజువు కాబోతున్నప్పుడు అడ్డుపడకండి. చూడమ్మా, కొంచెం శ్రమైనా సరే బాగా ఆలోచించి చెప్పండి. ఆ ముఖం ఇందులో ఎవరిది? ఎవరి ముఖం చెప్పండి. నేను చెప్పను. ఇన్స్పెక్టర్, ఇక మీదట మీరు ఆమెను ప్రశ్నించడానికి డాక్టర్గా నేను అనుమతించను. డాక్టర్, ఆవిడేదో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారో నాకు అర్థం కావటం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. హంతకుని కళ్ళారా చూచిన ప్రత్యక్ష సాక్షి ఆమె ఒక్కతే. ఇప్పుడు ఆమెకు మతి సరిగ్గా లేదు, కానీ మతి స్థిమితం చిక్కినప్పుడైనా నిజం చెప్పగలదు. హంతకుడు ఎవరో ఖచ్చితంగా గుర్తించగలదు. అందువల్ల హంతకుని కళ్ళు ఎప్పుడు ఆమె మీదే ఉంటాయి. హర్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. టూ లెట్, ఇల్లు అద్దెకి ఇవ్వబడును. ఇట్లా ఉంటే ప్రమాదం. నీ ముఖం అడిదిప్పు. కుడికాలు ముందుకు ఝాడించు, వెనక్కు ఝాడించు. గాడిదలా ఝాడించాలి. నడువాడించు. మెడ కూడా ఆడించాలి. అవన్ అచ్చు అపాస్టర్. ఆహాహా. మీరు డాన్స్ బాగా చేస్తారే, ఎక్కడ నేర్చుకున్నారు? నేర్చుకోలేదు, పుట్టుకతోనే వచ్చిన విద్య, వంశపారంపర్యం. నాకు రాని డాన్సే లేదు. అయితే ట్విస్ట్ చేయండి. థ్యాంక్ యూ. Excellent. Nice. Very nice. Darling, who is this boy? ఈ పిల్లకాయ ఎవరు బంతిలాగి గుర్తున్నాడు? ఏమో మమ్మీ, నాకు తెలీదు. తెలియని వాడితో నా డాన్స్ ఇన్సల్ట్. Boy. ఎవరు మ్యాన్? ఐ యామ్ బేబీ. బేబీ, ఏం కావాలి? ఇంటికు అద్దె కావాలి. కాదు, అద్దెకు ఇల్లు కావాలి. ఓ, ఐ సీ. కండిషన్స్ చెప్పు. నెలకు అద్దె 200 రూపాయలు, రసీదు ఓన్లీ ఫర్ 25 రూపీస్. 3 నెలలు అడ్వాన్స్ కావాలి. మీరు పోయేటప్పుడు నయా పైసా తిరిగి ఇవ్వబడదు. వంట చేసుకోవచ్చు, పొగ రాకూడదు, గోడకు పట్టాలు తగిలించవచ్చు, మేకులు పట్టకూడదు, నిద్రపోవచ్చు, గురకలు పెట్టకూడదు. మనుషులు ఇంట్లో ఉండొచ్చా? ఉండొచ్చు, కానీ ఉన్నట్టు తెలియకూడదు. నీకు పిల్లలు ఎంతమంది మ్యామ్? ఏమిటేమిటి, నాకు పిల్లల బ్రతికించారు. పెళ్ళాలి ఎంతమంది అని అడగలేదు. నాకు ఇంకా పెళ్లి చేసుకునే వయసే రాలేదు. యు ఆర్ బ్యాచులర్, బ్రహ్మచారి. నో, నీకు ఇల్లు ఇవ్వబడదు, పో. పెళ్లి అయిన వైఫ్ అండ్ హస్బెండ్లకే ఇల్లు. ఇల్లు నాకు కాదు, మరెవరికి? నా ఫ్రెండ్కి. వాడికి ఎప్పుడో పెళ్ళయింది. అయితే నువ్వు పో, ఆయన రమ్మను. అలాగే. అది సరే,
బయట ఇల్లు అద్దెకి ఇవ్వబడి అని బోర్డు వేశారు. అందరూ ఇంట్లోనే ఉన్నారే, ఖాళీ చేసిపోతారా? నో నో, పైన ఖాళీ. ఓహో, తెలిసింది. పైన ఖాళీ. ఆ పైన ఖాళీ. మా వాడిని పంపుతాను, భార్యతో సహా పంపుతాను. గుడ్ డే. బేబీ. అన్నాడు. డుమ్ 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 గంగిరెద్దు దాసరొచ్చాడు, డూ 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 బసవన్నను తోలుకొచ్చాడు. డుమ్ 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 డుమ్. క్షమించడం తర్వాత ముందు ముఖాన రంగు తొడవండి. కర్చీఫ్ కర్చీఫ్ కర్చీఫ్.
చక్కటి ముక్కు, కూర మీసం ఎంత అందంగా ఉన్నాయి. కమలాల వంటి కళ్ళు, మధువులొలికే పెదవులు. విశాలమైన నుదురు, కవ్వించే చూపులు, మత్తెక్కించే మందహాసం. అబ్బా ఎంత అందం. అబ్బే, ఏమీ లేదు, ఏమీ లేదు. నా మీద కోపమా? చచ్చా, చాలా సంతోషం. నేనేమి కావాలని చేయలేదు. చేసినా తప్పులేదు. ఇటువంటి సంఘటన జరగకపోతే మీ చెయ్యి నా చెక్కిలి మీద వాళ్తుందా? సుశీల, భాస్కర్, మీరేం చేస్తుంటారు? మిమ్మల్నే చూస్తున్నాను. అది కాదండి, మీరేం పని చేస్తుంటారు అని అడిగాను. హోటల్ ఎమరాల్డ్లో కొత్తగా చేరాను. ప్రస్తుతం ఉండటానికి చోటు వెతుకుతున్నాను. దొరికిందా? దొరుకుతుందనే ఆశ. ఎక్కడ? మీ హృదయంలో. అది సరే, మీరంతా కలిసి ఏమైనా పెయింటింగ్ సంఘం స్థాపించారా? అది కాదండి, మేమంతా కాలేజ్ గర్ల్స్. సెలవుల్లో సోషల్ వర్క్ అంటే సంఘ సేవ చేస్తున్నాం. ఏ ఎందుకలా నవ్వుతున్నారు? అబ్బే ఏం లేదు. ఒకరోజు మా హోటల్లో చేయకూడదు మీ సంఘ సేవ? ఏ ఏ ఏం జరిగింది? ఇందుకే నేను రాను అన్నాను. అబ్బబ్బబ్బా, ఇంత చిన్న దెబ్బ కంత పెద్ద గొడవ పెడతాం అనుకో. అబ్బే ఏమీ లేదు భాస్కర్, పెద్ద దెబ్బ ఏం తగలేదు. మా ఇంట్లో రామయ్య తాత అనే వైద్యులు ఉన్నారు. నేను వారి దగ్గరికి తీసుకువెళ్తాను. మీరు వెళ్ళండి. అమ్మా, రండమ్మా, రామ్మా. దీని కాలికి దెబ్బ తగిలింది. కాస్త మందు వేయి తాత. ఎక్కడమ్మా? కాస్త ఓర్చుకోవే, తగ్గిపోతుంది. ఏమ్మా, అంత ఒళ్ళు తెలియకుండా నాట్యం చేసావా తల్లి? నాట్యమా? నేనే నాట్యగతిని అనుకున్నారా? కోపడకమ్మా, నాట్యం చేస్తే తప్పులేదు తల్లి. భరతనాట్యం పవిత్రమైన కళ. చూడు, ఆ పరమేశ్వరుడు నటరాజు. ఆయనే నాట్యానికి ఆది గురువు. నాట్యం అంటే అంత చులకనగా మాట్లాడకూడదు తల్లి. అదేదో తెలియకనది. క్షమించు తాత. అవునండి, క్షమించండి. మరేం పర్వాలేదమ్మా. వచ్చే ముందు కాస్త తలుపు తడితే నీ గౌరవం తరిగిపోతుందా? నేను వచ్చింది గౌరవం కోసం కాదు, డబ్బు కోసం. ఎందుకు డబ్బు? ఖర్చులకి. ఖర్చులకి మొదటి తారీఖున ఇచ్చానుగా. అది మొదటి వారానికే చాలేదే. చాలకపోతే నన్నేం చేయమంటావు? నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. డబ్బు లేదు? లేదు. అయితే తాళం చెవులు ఉందో లేదో నేనే చూస్తాను. అది ఆత్మరక్షణ కోసం. ఎందుకైతే నాకేం గాని తాళం చెవలేవు. ఇవ్వను. ఇవ్వకపోతే పెట్టికి పెట్టే మాయమవుతుంది. అయినప్పుడు చూద్దాం. ఈ మాటే అనే పెద్దన్నే హరి అన్నాడు. కారు యాక్సిడెంట్ లో కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలై భయంకరమైన చావు చచ్చాడు. ఇక రెండో ఆయన కూడా తాను తన భార్య చల్లగా ఉంటే చాలనుకున్నాడు. ఆయన గతి ఏమైంది అంటే తరువాత వంతు నాదేనా నీ అభిప్రాయం? అంత మాట నేనెందుకు అంటాను గాని ఇప్పుడు డబ్బు ఇస్తావా లేదా అని అడుగుతున్నా. డబ్బు చేతికొస్తే నువ్వు చేసే నీ తప్పుడు పనులేగా. అంటే తాగుతావు, జూదమాడతావు, కానీ గుర్ర పందాలకు వెళ్తావు. తరువాత ఆగే ఎందుకు? పూర్తిగా నీ లిస్టు ఏమన్నయ్యా? మాట రావటం లేదా? అంతరాత్మ గొంతుకు అడ్డుపడుతుందా? మిస్టర్ రాజశేఖర్, డాక్టర్. సరే, తర్వాత చూస్తాను. డాక్టర్, వీడు వీడు ఏమిటిది మ్యాన్? ఐఎమ్ సారీ మేడం, ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందని మా వాడు చెప్పాడు. ఖాళీగా ఉన్నా నీకు ఇవ్వబడదు మ్యాన్. ఎందుకు అలా కోపడతారు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే పిలవండి. ఏ నేను పెద్దదానిలా కనపడలా?
మీరా? చూస్తే కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నారు. ఆ మాటకు వస్తే చిన్నపిల్లలా ఉన్నారు. మీకు మహా ఉంటే స్వీట్ 20-21 20-21 సంవత్సరాలు ఉండొచ్చు. ఓ మై గాడ్, నాకంత వయసు డాక్టర్ ఉంది బే. నో 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 నో. ఎస్ రియలీ, నా వయసు ఓన్లీ 32. ఓ ఓన్లీ 32 సంవత్సరాలు. అది సరే, నీకు ఇల్లు కావాలన్నావు. అవును కావాలి. నీ భార్యను చూపించాలి. ఓఎస్. ఆమె మెళ్ళ తాళి చూడాలి. అదే లాభం లేదు, మా ఆవిడ మెడలో తాళి ఉండదు. ఏ? అయితే ఆమె నీ భార్య కాదు అన్నమాట. ఇంటి కోసం అబద్ధం చెప్తున్నావు. నీకు ఇల్లు ఇవ్వబడదు. అది కాదు, మాలో ఆ తాళి కట్టే ఆచారం లేదు. మరి వేలికి మాత్రం ఉంగరం. ఓ, మీరు మాలాగే. ఆమె పేరు రోసి. ఓ మై గాడ్, రోసి. నా పేరు కూడా రోసి. డార్లింగ్ డార్లింగ్ పిలిచారా? ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? ఓ, నన్ను మా ఇంట్లో డార్లింగ్ అని పిలుస్తారు. అయితే నేను కూడా డార్లింగ్ అని పిలవనా? పిలవండి. డార్లింగ్ సిస్టర్. ఎవరిమే? నా బిడ్డ. ఓ, మీ దూడ. Yes. మీరు బిడ్డ తల్లిలా కనిపించట్లేదండి, చాలా యంగ్ గా ఉన్నారు, ఫ్రెష్ గా. Nice. Very nice. I like you. ఐ లైక్ యూ. మేడం, ఆ తాళం కొంచెం ఇప్పిస్తారా? Oh, I'm sorry. Petro. Petro. తాళాలు పట్రా. చూసారా, వీళ్ళింట్లో కుక్క తాళాలు కూడా పట్టుకొచ్చేస్తుంది. ఎంత ప్రాక్టీస్ ఇచ్చారో ఆ కుక్కకు. పెట్రో అంటే కుక్క పిల్ల అనుకున్నాను. మీరా? ఎక్స్క్యూస్ మీ, ఏ అనుకోవద్దు. అబ్బా, నోరు తెరిచే ఉన్నారు, కరుస్తారా ఏమిటి? లేదు లేదు, ఎవరండి వీరు? నా హస్బెండ్. ఓ, ఎంత అందంగా ఉన్నారు, పొన్నకాయలాగా. వయసు 52 వచ్చినా ఇంకా చిన్న పిల్లకాయ అంటాడు. నా వయసు 52, నీ వయసు 50. నీ వయసు 62. నీ వయసు 72. నీ వయసు 84. నీ వయసు 94. నీ వయసు 106. మీరేదో కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా దెబ్బలాడుకుంటారేమిటి? ముందు ఆ తాళాలు ఇవ్వండి. డార్లింగ్, నేను ఒంటరిగా ఉంటాను, ఎప్పుడన్నా వచ్చి చూసిపోతుండు. ఆ పెట్టెలు తీసుకోండి, నా మొహం తట్టే చూస్తున్నారు ఎప్పుడంతే వీరు. ఈ డాలర్ ఎంతకున్నావే? వస్తాను. రా, నువ్వు లోపలికి రా, నీ సంగతి చేసుకుంటాను. పద మమ్మీ. బయట పట్టుకోరా. అదేమిటండి, ఆడదాన్ని అబలను నన్ను పెట్టిమేయమంటారేమిటి? ఏడ్చాలే, తలుపు తీయరా. నాకు చేత కాదు, మీరే తీయండి. Why you look like that? Bring boxes. రేయ్, ముందా తలిపేసినారా? చాలరా బాబు ఈ ఆడమే, ఇక కష్టమే. ఏరా, ఏమా, మగవాడిగా ఎట్లాగో ఆడపిల్ల దగ్గరికి పోలేవు. పోని ఆడపిల్లగానైనా అమ్మాయి దగ్గరికి పోదామంటే పట్టుకు లాక్కొచ్చావే. ఆ అమ్మాయిని ముట్టుకుంటే నీ సొమ్యం పోయిందిరా. మేము ఆడాళ్ళం, మాలో మాకు అనేక ఉంటాయి, ముట్టుకుంటాం, కొట్టుకుంటాం. నలుగురా. అమ్మా, ఒరేయ్, ఆ పీపా వచ్చినట్టుంది. నువ్వు ముందు లోపలికి రా. ఏమిటిది ఏమిటిది? కానుక ఎవరికి? మీకే ఇచ్చారుగా, ఇక వెళ్ళిరండి. నేను ఎందుకు వచ్చినట్టు? ఏదో అడగాలని వచ్చానే. అడ్వాన్స్ అడ్వాన్స్. మా ఆవిడది ఫైనాన్సింగ్ ఇన్ఛార్జ్ అంతా, ఆవిడ రావాలి. ఎక్కడున్నారు? బాత్రూమ్ లోనా? ఎక్కడికే? కూచుట్ట. హలో డార్లింగ్, ఎవరిది ఆ గొంతు? వినసొంపుగా ఉంది. మన ఇంటి యజమాని గారు.
నిన్ను చూడటానికి వచ్చారు. అలాగా, ఇదిగో వచ్చేస్తున్నా. తొందర ఏం లేదు, కొంచెం నెమ్మదిగా రమ్మనండి. అయ్యో, నా కళ్ళజోడు లేదే నా కళ్ళు కనపడవే. హలో, మీరు వచ్చారని వినగానే స్నానం కూడా చేయబుద్ధి కాలేదు, బట్టలు కూడా వేసుకోబుద్ధి కాలేదు. టవల్ కప్పుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. మీరు మాట్లాడుతుండండి, నాకు కాస్త పని ఉంది, వెళ్ళొస్తా. డార్లింగ్, ఇక వారు రాత్రి కాని రారు. దాందే ఉంది, తీరిగ్గా రానివ్వండి. నే ఉన్నాగా. మీకేం కావాలన్నా నన్ను అడగండి, నే ఇస్తా. థ్యాంక్స్. నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. సామాన్లన్నీ మా ఊళ్ళో ఉండిపోయాయి. అవి లేకపోతే వంట లేదు, వంట లేకపోతే భోజనం లేదు. డోంట్ యూ వర్రీ, కాసేపట్లో భోజనం పంపిస్తాగా. కాసేపా? ఇప్పుడే కడుపులో మండిపోతుంటేను. అయితే ఇప్పుడే పంపిస్తాగా. Don't be silly, you naughty boy. వస్తా. ఏం ఆర్డర్ చేద్దాం? నాకు ఐస్ క్రీమ్, నాకు ఎగ్ బుట్టి, నాకు ఫలోడా, నాకు బీట్రూట్ హల్వా. దీనికి భాస్కర్. భాస్కర్ ఎక్కడ ఉంటాడు? భాస్కరా, పిలుస్తా. సుశీల రమ్మంటుందని చెప్పు. అలాగే. అబ్బా, నాకన్నా మీ అందరికి తొందర ఎక్కువగా ఉన్నట్టుందా? పిలిచారా? నేనే భాస్కరాన్ని. నువ్వా? అబ్బా, ఎందుకే నవ్వుతారు? ఇతను కాదు నా భాస్కర్. ఎవరు చెప్పారు? నేను దొడ్డ భాస్కరాన్ని. అయ్యా దొడ్డ భాస్కర్ గారు, దయచేసి ముందర లోపలికి వెళ్ళండి, అవసరం అయితే పిలిపిస్తాం. సుశీల, సరిగా చూడవే. ఆ మాత్రం నీవెవరో తెలుసుకోలేవా? నువ్వు తెలుసుకున్నావుగా అమ్మా. ఎవరు నీవారు తెలుసుకోలేవు, ఎవరు నీవారు తెలుసుకోలేవు. తాగలేదు ఊగలేదు అంతలో ఎంత నిష నన్నే మరిచావు. తాగలేదు ఊగలేదు అంతలో ఎంత నిష నన్నే మరిచావు. ఓహోహోహో, ఎవరు నీవారు తెలుసుకోలేవు. యా 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 యా. వలపుల చిలక ఎందుకే అలక, కనులలో కలహం మనసున విరహం. వలపుల చిలక ఎందుకే అలక, కనులలో కలహం మనసున విరహం. మధువులు తొణికే పెదవుల దాన, పెదవుల మధువులు నావనుకోన. ఎవరు నీవారు తెలుసుకోలేవు. యా 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 యా
వయసు మరి మరి రాదు, దొరికిన సుఖము విడుచుట తగదు, నిన్న లేదు రేపు రాదు, నేడే నీది లేవే, కులుకుల నడకల చెల్లియారావే. ఎవరు నీవారు తెలుసుకోలేవు, తాగలేదు ఊగలేదు అంతలో ఎంత నిషానన్నే మరిచావు. ఎవరు నీవారు తెలుసుకోలేవు. నీ రూమ్ చాలా అందంగా ఉంది. ఇది మా నాన్నగారు ఉన్న గది. నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను ఈ గదిలోనే ఉండమని మా చిన్నాన్నగారు చెప్పారు. చూసి ఇప్పుడు టైం ఎంత? 12. నీ వయసు ఎంత? 18. 18 ఏళ్ల పిల్ల ఈ వేళ దాకా ఒంటరిగా ఊళ్ళో తిరిగి వస్తే ఏమిటి అర్థం? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? క్షమించు బాబాయ్, ఇంకెప్పుడు ఇలా చేయను. జాగ్రత్త. ఉండేది కొద్ది రోజులు, మర్యాదగా బుద్ధిగా మంచి అనిపించుకొని పో. కాలేజ్ ఇంకా సెలవులు ఎన్నాళ్ళు? ఇంకా 15 రోజులుంది. హలో, ఎవరు? హలో, నేను భాస్కర్ని. ఓ భాస్కరా. ఫోన్ ఇంకెవరైనా ఎత్తుతారేమోనని భయపడ్డాను. మీరు గనక 1 నిమిషం ముందు ఫోన్ చేసుంటే అంత పని జరిగేది, నా ప్రాణాలు మీదకి వచ్చేది. ఏ? ఫోన్ పక్కన మా బాబాయ్ ఉన్నారు. అమ్మ బాబాయ్, ఏమిటి? సరే గాని ఏమిటి విషయం? మళ్ళీ తమ దర్శన భాగ్యం ఎప్పుడు? మళ్ళీ తమ దర్శన భాగ్యం ఎప్పుడు? ఓ, నా దర్శన భాగ్యం రేపు. ఎన్ని గంటలకు? ఎన్ని గంటలకి? 4 గంటలకి. మరి నాకేం ప్రజెంట్ చేస్తా? మరి నాకేం నువ్వు చిన్న గడగరా సన్నాసి. మరి నాకేం ప్రెజెంట్ తెస్తావు? పొండి, అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు, కానీ ఫోన్ పెట్టేసేయండి. రేపటిదాకా ఈ విరహం ఎలా భరించడం సుసి? అబ్బబ్బా, మీరు మరీను. ఈయనతో ఇదే చిక్కు, ఏదొచ్చినా పట్టతరం కాదు. ఏమిటండి మీ కొంటెతనం? హలో, మిమ్మల్ని అలిగారా? అయితే ఫోన్ పెట్టేస్తాను. పెట్టేస్తున్నా. సుశీ, పెట్టేస్తావా? కాస్త ఆగమ్మా, శుభవార్త చెబుతాను, అది విని పెట్టేద్దావు కానీ. ఎవరు నువ్వు? తొందరపడకమ్మా, సమయం వచ్చినప్పుడు తెలుస్తుందిలే నేనెవరిను. మీ తండ్రి చూశాడు నన్ను చావడానికి 1 నిమిషం ముందు. మీ బాబాయి అంతే, నన్ను చూచాకే కన్ను మూశాడు. ఈసారి మీ ఇంట్లో నన్ను చూచే అదృష్టం ఎవరిదో తెలుసా? ఏమిట్రా ఉదయ్ గారి ఫోటో కూడా దండ వేస్తున్నా? అన్నయ్య గారి ఫోటో విడిగా లేదు, అందుకని పుట్టి. అయితే మాత్రం బ్రతుకున్న వాళ్ళకి దండ వేస్తావా? తీసేడా ముందు. పిన్ని, రా పిన్ని, రా. కూర్చో పిన్ని. టిఫిన్ చేయండి అమ్మా.
సిస్టర్ సిస్టర్ ఎవరు కావాలండి? రోజీ ఉందా అండి? రోసి రోసి లోపల ఉందండి. కొంచెం తలుపు తీయండి, మాట్లాడాలి. ఏమండి 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 మీరు మీరు రోజీ తమ్ముడు గారా? అన్నను. చక్కని ముక్కు, అబ్బా చక్కని నోరు, అవే కళ్ళు. వర్ణించేది నన్నేనా? మిమ్మల్నేనండి. మీరు అపూర్వ సహోదరుల సినిమా చూశారా? చూశాను. మీకు కూడా కవల పిల్లలు గ్యారెంటీ. మా అమ్మకు అలాగే జరిగింది. అపూర్వ సహోదరుల సినిమా చూశాక ఆవిడికి మేము పుట్టాం. అపూర్వ సోదర సోదరీమణులం. ఆమెను గిల్లితే నాకు నొప్పెడుతుంది. నేను సోడా తాగితే ఆమె తేపుతుంది. నేను ఇలా అంటే ఆమె ఇలా అంటుంది. కూర్చో జూలీ. జూలీ, నా పేరు మీకెలా తెలుసు? నీ పేరేనా? నీ జాతకం అంతా నాకు తెలుసు. అలాగా, ఏదో తెలుసు చెప్పండి చూద్దాం. చెప్పనా? నీకు డాన్స్ వచ్చు. అవును. నాకు డాన్స్ వచ్చు. నీకు పాట వచ్చు. అవును. నాకు పాట వచ్చు. నీ గొంతులాగనే నా గొంతు కూడా మధురాతి మధురం. నీ మనస్సులాగనే నా మనస్సు కూడా నవనీతం, వెన్న ముద్ద. నా పేరు జూలియస్ సీజర్ నిత్యానందం. నా పేరు జూలియానా. జూలియానా సీజర్ నిత్యానందం. మీకు బీటిల్స్ తెలుసా? Yes. మీకు క్లిప్ రిచర్డ్ తెలుసా? Yes. మీకు షాడోస్ తెలుసా? My love. చక్కని పార్కు గుండి పక్కన పడుతూ ఉంటే పప్పరే భలే టేస్టులే, స్వర్గమన్నదెందుకింక వట్టి వేస్తులే. చల్లని గాలి ఉండి ఆహా పక్కన ప్రియుడు ఉంటే అయ్యో బహువరే భలే టేస్టులే, అబ్బా స్వర్గమన్నదెందుకింక వట్టి వేస్టులే. తీయ తీయని లవ్ తీరు లగ్నమెప్పుడు జింజిరిచా జింజిరిచా జింజిరిచి చౌచి చౌచా. వెచ్చ వెచ్చని నీ కౌగిలింత ఎప్పుడు ఆగవోయ్ ఆగవోయ్ అంత తొందరెందుకో. తక్కులాడి ట్రిక్కు చేస్తే ప్రేమయే ఆరిపోయి వయసు జారిపోతది. ఆరదు జారదు అయ్యయ్యో శిశులు ప్రేమ మారదు. చక్కని పార్కు ఉండి పక్కన పడుతూ ఉంటే బహువరే భలే టేస్టులే, అబ్బా స్వర్గమన్నదెందుకింక వట్టి వేస్టులే. సిగ్గు తెరలో నీ మనసు దాటుటెందుకు జింజిరిచా
వెనకిపోతే ఈ టైము రాదు ముందుకు. తెలుసులే తెలుసులే చిత్తులన్నీ తెలుసులే. పక్క పక్క రాసుకుంటూ హాయిగా తిరుగుదాం, పూల జల్లులాడదాం. ఆడదాం పాడదాం జంటగా చేయి చేయి కలుపుదాం. చక్కని పార్కు ఉండి పక్కన పడుతూ ఉంటే వహ్వరే పల్లె టేస్టులే. అబ్బా స్వర్గమన్నదెందుకింక వడ్డీ వేసులే. లల్లలా లల్లలా. పిన్ని పిన్ని ఎలా ఉందమ్మా ఒంట్లో? రాత్రి 10 అయింది, ఇంకా నిద్రపోకపోతేలా? వద్దు వద్దు, నేను నిద్రపోను, నేను నిద్రపోను. రా పిన్ని పడుకో. నిద్రపోతే దిగుళ్ళన్నీ మర్చిపోవచ్చు. పడుకో పిన్ని. ఈ ఒక్క ఇంజెక్షన్తో ప్రపంచాన్నే మరిచిపోయేంత మైకం వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఓ మఫ్లర్. ఏం లేదు పిన్ని, అంతే. కళ్ళు మూసుకొని పడుకో, తగ్గిపోతుంది. డాక్టర్ 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 వెళ్ళిపోయారా?
బాబాయ్ బాబాయ్ ప్రమాదం ఏం జరగలేదు కదా? చాలే ఆపు. నీ నోరు తెస్తే అపసకను కూతులే. అమ్మగారిని ఈ ఇంట్లో అందరినీ చంపి నువ్వు ఒక్కడవే 100 ఏళ్ళు బతుకు. కోప్పడకమ్మా, అద్దం పగిలిన పెద్ద తప్పుడైతేను చచ్చిపోయాను. ఎందుకలా అరుస్తా? అదేందమ్మా మీరు అరిచారు, భయపడి నేను అరిచాను. ఏంటి ఇంకా మంచంలో పడుకొని గ్రూప్ డాన్స్ చేస్తున్నారు? టైం అయిపోయింది, కాఫీ చల్లారిపోతాయి. కమాన్. లక్ష్మి, రేణు రండి రండి రండి. మొన్న ఫోన్ చేసి వస్తానన్నావు, రాలేదే? ఇంట్లో అంతా బాగున్నారా? ఏమడుగుతావు మా బాగు. మా ఇంట్లో బాగు అనే మాటకే చోట్లేదు. నీకేం జూలీ, ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉంటావు. సుసి, జీవితమే ఒక ఆట. టేక్ ఇట్ ఈజీ. అది సరే గాని మా ఇంటి మేడం మీద సింగర్ ఉన్నాడని చెప్పానే, ఆయన దగ్గరికి వెళదామా? ఓ అలాగే. ఈ డాన్సెస్ బ్యూటిఫుల్లీ. జూలీ జూలీ, ఆయన డాన్స్ నేర్పుతారా? ఓ ఎస్. జీతం ఎంతైనా ఇచ్చుకుంటానే. బుద్ధి ఎక్కడికి పోతుంది, షావుకారు బిడ్డ కదా. రండి రండి.
హలో యు స్వీట్ గర్ల్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఈ పేరు సుశీల, లక్ష్మి, విజయ, రేణుక, సాధన. I see. I'm very glad to meet you. హలో, జూలీ మిమ్మల్ని గురించి చెప్పింది. మీ అన్నయ్య గారిని గురించి కూడా చాలా చెప్పింది. ఆహో, ఇంకా నయం, మా ఆయన గారి గురించి కూడా చెప్పలేదు. చెప్పిందే నాతో చెప్పింది. ఏమని చెప్పింది? మీ భర్త గారు మీ మాట కాదనరని, మంచి డాన్సర్ అని, అన్ని రకాల డాన్సులు బ్రహ్మాండంగా చేస్తారని ఏవేవో చెప్పింది. అది విన్నప్పటి నుంచి మా అందరికి వారి దగ్గర డాన్స్ నేర్చుకోవాలని చాలా ఆశగా ఉంది. ఫీజు ఎంతైనా ఇచ్చుకుంటాం. పిలవండి సిస్టర్, పిలవండి. ఎవరిని? మా అన్నయ్యనా? కాదు, మీ భర్త గారిని. డార్లింగ్, డార్లింగ్, నా గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు, రండి. చెప్పా. అబ్బా, రండి అంటుంటేను. అదే అమ్మాయి, అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు? నీకు దండం పెడతాను, ఎలాగైనా వాళ్ళు పంపించారా? ఎవరిని అడిగి చేశారు ఈ పని? అంతా మీ ఇష్టమేనా? పండి. నేనంటే ఈ ఇంట్లో లెక్క లేకుండా పోయింది. చూడు చూడి, 10 గంటలైంది, టిఫిన్ చేయండి అన్నాను. స్నానం చేయడానికని ఒంటి నిండా ఆవుద పట్టించుకుని కూర్చున్నారు. తలంటి పోసుకొని వచ్చేసరికి ఇంకా 2 గంటల్లో పడుతుంది. అంతవరకు మీరు ఉండగలరా? పర్వాలేదు, మేము ఉంటాం. మీరు ఉంటారు, కానీ మిమ్మల్ని వెయిట్ చేయించడం అంత బాగుంటుందా అని. ఏం బాగానే ఉంటుంది. మీరు మాట్లాడుతుంటే టైమే తెలియటం లేదు. మీరు మాట్లాడుతుంటేనే ఇంత బాగుంది, మీరు పాడితే ఎంత బాగుంటుందో. ఒక ఇంగ్లీష్ పాట. 1 and 2 and I love you. Let's play the game of love. And I love you. Let's play the game of love. 1 and 2 and I love you. Let's play the game of love. సుశీ, ఈయనెవరో తెలుసా? సిస్టర్ భర్త. ఈవిడ మీ భార్య? అదిగా చూసి, భార్య అంటే భార్య కాదు. అవన్నీ నాకు అనవసరం. అడిగిన దానికి బదులు చెప్పండి. ఈవిడ మీ భార్య? అవును. ఇక మీ మొహం నాకు చూపించకండి. రంటే పోదాం. సిస్టర్, మీ అన్నయ్య గారు ఏరి? అన్నలేడు, తమ్మలేడు. డార్లింగ్, డార్లింగ్ లేడు, గిర్లింగ్ లేడు. 1 and 2 and I love you. Let's play the game of love. ఇదేంటి, ఎవరో తినకుండా అలాగే ఉండిపోయారు? నేనేమన్నా ఎండ్రిని విషయం పెట్టాను అనుకుంటున్నారా? తింటే చచ్చిపోతారా? సుశీల, ఈ ఇంట్లో ఎవరైనా భోజనం చేసి చచ్చిపోయారా? భోంచేయకుండానే చచ్చిపోయారు. కాలేజీకి పాడు సెలవులు లేకపోతే మీరంతా హాయిగా సంతోషంగా ఉండేవాళ్ళు కదా. పాపం ఇక్కడికి వచ్చి భయంతో బాధపడాల్సి వచ్చింది. సుశీల, ఏమ్మా ఇంట్లోనే ఉన్నారు? హాయిగా కారు తీసుకుని ఎక్కడికైనా షికారుకి వెళ్ళకూడదు? ఎక్కడికి వెళ్ళమంటారు? ఈ బెంగళూరుకి ఎన్నిసార్లు తిరగమంటారు? మైసూరు వెళ్ళిరండి. వెళ్దాం. డ్రైవర్, డ్రైవర్ సార్, పెద్ద కారు సిద్ధం చెయ్యి. వీళ్ళు మైసూరు వెళతారు. అలాగేనండి. చిన్న కారు తాళం చెవులు ఎక్కడ? కారులో ఉన్నాయండి. సరే, నువ్వు వెళ్ళు. డ్రైవర్ అక్కర్లేదు బాబాయ్, కార్ నేనే డ్రైవ్ చేసుకెళ్తాను. ఆల్ రైట్, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే. అరే, టిఫిన్ టిఫిన్. అయ్యా, ఏమిటినైనా అదో మాదిరిగా ఉన్నావు. సుశీల డ్రైవర్ అక్కర్లేదనగాని
మా పెద్దన్నయ్య జ్ఞాపకానికి వచ్చాడు. ఆయన కూడా డ్రైవర్ అక్కర్లేదని తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ మైసూరే వెళ్ళాడు. మైసూరుకు ముందు 9వ మైలు రాయి దగ్గర రాతి విగ్రహం ఉంది. అక్కడ కారు చెడిపోయింది. బానెట్ ఎత్తి ఎంజిన్ రిపేర్ చేస్తుండగా భయంకరమైన శబ్దంతో ఒక లారీ స్పీడ్గా వచ్చింది. స్పీడుగా వచ్చి మీ అన్నయ్యని ఢీకొన్నది. పాపం నడి రోడ్లో అక్కడే చనిపోయాడు కదూ. అరే, మైసూర్ ఇంకా 9 మైళ్ళే ఉంది. అది చూడవే, ఎంత పెద్ద విగ్రహము. ఏమిటి చూసి నా మీద కోపమా? మీరు నాతో మాట్లాడద్దు. ఏమ్మా, ఏం జరిగింది? ఏమో తెలీదు, సడన్ గా కార్ ఆగిపోయింది. ఉండండి, నేను చూస్తాను. డ్రైవర్ చూస్తాడు, తమరు ఇలా దయచేయండి. పెట్రోల్ ట్యూబ్ బ్లాక్ అయింది, క్లీన్ చేయాలి. ఎంతసేపు పడుతుంది? 1 గంట పడుతుంది. గంట పడుతుందా? అయితే కార్ రెడీ కాగానే చెప్పు, మేము ఆ తోటలో ఉంటాం. అలాగే. తొందర ఏం లేదు, తాపీగా కానీ. సరే. మిస్టర్, మీ వైఫ్ రాలేదా? వైఫ్ వచ్చిందే, అదిగో ఆ లారీలో పడుకుంది. సుసి, సిస్టమ్ చూద్దాం పదవే. నేరాను, నువ్వు వెళ్ళు. రా సుసి. అదిగో ఆ నిద్రపోతున్నదే నా భార్యామణి. రోసీ, రోసీ డార్లింగ్, నీకోసం ఎవరొచ్చారో కళ్ళు తెరిచి చూడు. నేను జూలియస్ సీజర్ కాదు, నిత్యానంద్. ఇదంతా భాస్కర్ గారి సలహా. అంటే రోసీ సీజరు ఒక్కరేనా? ఏం చేయమంటావు? పెళ్ళైన వాళ్ళకి కానీ మీ అమ్మ ఇల్లు ఇవ్వనంది, అందువల్ల మేము ఆడే నాటకం. ఏం సుసి, ఇప్పటికైనా నీ కోపం చల్లారిందా? పొండి భాస్కర్. సీజర్ రా, సీజర్. రానా? నిజంగా? ఇదిగో వచ్చేస్తున్నాను, ఇప్పుడే వస్తున్నానమ్మా. ఎలా ఉన్నాను ఇప్పుడు? ఎంతటి అందం విరిసే ప్రాయములో, లవ్ లవ్ ఎన్నో కలలు కలిసే కన్నులలో, రిమ్ ఝిమ్
ఎన్నో పూలు వలపుల తోటలలో డింగ్ డాంగ్ ఎన్నో గంటలు హృదయపు కోవెలలో ఎంతటి అందం విరిసే ప్రాయములో లవ్ లవ్ ఎన్నో కలలు కలిసే కన్నులలో అందాలన్నీ విందులు చేస్తావా అందని అందాలన్నీ విందులు చేస్తావా ఓ ఓ ఎంతటి అందం విరిసే ప్రాయములో లవ్ లవ్ ఎన్నో కలలు కలిసే కన్నులలో రిమ్ ఝిమ్ ఎన్నో పూలు వలపుల తోటలలో డింగ్ డాంగ్ ఎన్నో గంటలు హృదయపు కోవెలలో డువాడిడిడి డౌన్ డువాడిడిడి డు డువాడిడిడి లవ్ ఓ ఓ ఎంతటి అందం విరిసే ప్రాయములో లవ్ లవ్ ఎన్నో కలలు కలిసే కన్నులలో కన్నులలో రిమ్ ఝిమ్ ఎన్నో పూలు వలపుల తోటలలో డింగ్ డాంగ్ ఎన్నో గంటలు హృదయపు కోవెలలో ఎంతటి అందం విరిసే ప్రాయములో లవ్ లవ్ ఎన్నో కలలు కలిసే కన్నులలో నాగన్నా నాగన్నా బాబాయ్ బాబాయ్
పిన్ని ఒకే మాదిరి రెండు హత్యలు, ఒకే మాదిరి చుట్టలు, పారిపోయినది ఒక స్త్రీ. చిక్కు సమస్య, చిత్రమైన సమస్య. స్త్రీకి చుట్టలకు ఏమిటి సంబంధం? సార్ అదేంటి సార్, మా అవ్వ ఆడదే 18.5 years చుట్ట జమ్మని తాగేది, నిప్పు నోట్లో పెట్టు. గెట్ అవుట్ ప్లీజ్. ఒక ఆడది ఇన్ని హత్యలు చేసిందంటే నమ్మశక్యం కాకుండా ఉంది. కానీ పరిస్థితులను బట్టి చూస్తే నమ్మకుండా ఉండడానికి వీలు లేకుండానూ ఉంది. అసలు వ్యక్తి తన మీద అనుమానం రాకుండా ఉండడానికి తనకు నమ్మకమైన మరొక వ్యక్తిని వినియోగించి ఈ హత్యలు చేయిస్తున్నాడని నా నమ్మకం. ఆ అసలు వ్యక్తి ఎవరు? అతను పంపిన వేటకుక్క ఎవరు? ఒక్కటి మాత్రం ఖాయం, డబ్బు కోసం కానీ స్త్రీ కోసం కానీ హత్యలు జరగడం లేదు. స్త్రీ కోసం కాకపోవచ్చు, కానీ డబ్బు కోసం కాదని మీరు అంత గట్టిగా ఎలా చెప్పగలరు? చనిపోయిన ఇద్దరు వ్యక్తులు బాగా సంపాదించి ఆదా చేసుకున్న వాళ్ళే. డబ్బు కొట్టేయాలంటే హత్యలు చెయ్యాలా? అవసరం ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. మిస్టర్ చంద్రశేఖర్, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఉంది. ఎవరి మీద చెప్పండి. హలో ఇన్స్పెక్టర్. హలో, మీకోసం వెళ్ళొస్తున్నా. నా కోసం? ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. హలో స్టేషన్. ఎస్, ఇన్స్పెక్టర్ స్పీకింగ్. నా కోసం ఎవరైనా వచ్చారా? అది కాదండి, నేను లోపలికి వెళ్ళలేదు. బయట కానిస్టేబుల్ ఉన్నాడు, మీరు లేరన్నాడు, తిరిగి వచ్చేసాను. మిస్టర్ రాజశేఖర్, మీ నుంచి కొంత సమాచారం కావాలి. దయచేసి నిజం చెప్తారా? ఓ, నాకు తెలిసినంత వరకు తప్పకుండా చెప్తాను. మీకు ఈ కాలికి దెబ్బ ఎలా తగిలింది? అదే, క్రిందటి యుద్ధంలో దేశ రక్షణ కోసం మిలిటరీలో చేరాను. అప్పుడు ఒక గుండు నా కాలికి తగిలింది. అయితే మీరు ఎక్స్ మిలిటరీ అన్నమాట. అవునండి. అందుకే మీకు ఇంత ధైర్యం. ఏమన్నారు? అబ్బే ఏం లేదు, మీరు ఈ కర్ర లేకుండా నడవగలరా అని. ఓ ఎస్, నడవండి. అది ఉక్కు కర్ర. ఇది ఉక్కు కర్ర అని మీకు తెలుసా? తెలుసు. అయితే వీరిని గురించి మీకు అంతా తెలుసు, అవునా? అవును. సరే, ఇందాక మీకు ఎవరి మీదనో అనుమానం అని చెప్పారు. ఎవరిది? అదా, నా మీదనే నాకు అనుమానం. మిస్టర్ చంద్రశేఖర్, మీ చమత్కారం ఎక్కడ కాదు, రేస్ కోర్సులోను బార్లోను చూపండి. వస్తా. ఇది ఇప్పుడు తగిలించొచ్చా? అలాగే ఏడు పో. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సేమ్ టు యు. చూసి, ఈ కొత్త సంవత్సరంలో నీ మనసుకు నచ్చిన మన్మధుడిని పెళ్ళాడి హాయిగా 100 ఏళ్ళు వర్తిల్లాలి. 100 ఏళ్ళ నా బ్రతుకే దినదిన గండంగా ఉంది. అదిగో మళ్ళీ అదే మాట. నేనేం చెప్పాను? ఈ దిగుళ్ళన్నీ మర్చిపోవాలి. ఇవాళ కొత్త సంవత్సరం ప్రారంభం. ఇవాళ సంతోషంగా ఉంటే ఈ సంవత్సరం అంతా సంతోషంగా గడుస్తుంది. ఇవాళ సాయంత్రం న్యూ ఇయర్ సందర్భంగా మా హోటల్లో పెద్ద పార్టీ జరుగుతుంది. దాంట్లో మీరంతా వచ్చి పాల్గొనాలి. రేపు గురించి మనకు దిగులు ఉండకూడదు. టుడే ఈజ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.